వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో బోధన్ పట్టణంలో వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. నగరంలోని వినాయక్ నగర్లో గల చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీఆర్ఎస్ వామపక్ష నాయకులు, అధికారులు. పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ఇందూరు నెంబర్ 1గా ఉంది. చివరి వరకు ఇలాగే కొనసాగాలి. నగరంలో ఓ హోటల్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు. 4వ రోజు K6 జీటీపీఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు, గణపతి హోమం. హాజరై పూజలు చేసిన కేబుల్ ఆపరేటర్లు, K6 జీటీపీఎల్ సిబ్బంది, సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది. మహారాష్ట్రలోని పాలష్కర్ర గణపతికి పోటెత్తిన భక్తజనం. హాజరై మొక్కులు తీర్చుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాల్కొండ మండలంలో మండల అంతర్ పాఠశాలల క్రీడలు ప్రారంభం. హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అధికారులు. నవిపేట ఎంచా గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఉద్యమాలతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం. ఆర్మూర్లో జరిగిన బీసీ సదస్సుకు హాజరై మాట్లాడిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. పలు గణేష్ మండళ్లను బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వివిధ గణేష్ మండళ్లను సోమవారం రాత్రి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న జవహర్ గణేష్ మండలితో పాటు జవహర్ కిసాన్ గణేష్ మండలి, దేవీ రోడ్లో ఉన్న రాజస్థానీ భవన్లో గల గణేష్ మండళ్లను కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నాయకులు నాగేష్ రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ గడుగు రోహిత్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. सिंस 93 ईयर्स से जो भगवान प्रेर करते विनायक स्वामी का अपना हिंदू धर्म का साथ एवरी ईयर विनायक चौथ का दिन विनायक रख लेके अपन अपना सांप्रदाय से 9 दिन पूजा करते, 11 दिन पूजा करके वो भगवान को फिर जाके वो अपना सांप्रदाय में कैसे पानी में डाल देते. और मैं आप लोगों को एक ही रिक्वेस्ट कर रहा हूँ, भगवान में ऐसे ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్లో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ సిపి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అపశృతులు తావలేకుండా ఆనందోత్సవాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేశోత్సవాలు, మిలాదున్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాలలో సైతం నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచా శివారులోని బాసర బ్రిడ్జ్ వరకు గల మార్గాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అక్కడక్కడ చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ఎన్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు నందిపేట మండలం ఉమ్మేడ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బాసర బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్-వే విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకొని వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, మున్సిపల్, ఆర్ఎన్బి, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి వద్ద 4వ రోజు ప్రత్యేక పూజలు, గణపతి హోమం ప్రముఖ వేద పండితులు చిత్కల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి వద్ద 4వ రోజు మంగళవారం గణపతి పూజ, గణపతి యజ్ఞం కేబుల్ ఆపరేటర్లు స్టార్ టైమ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు చిత్కల శ్రీనివాస్ శర్మ, భార్గవ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడు K6 GTPL ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ కోసం భారీ మట్టి గణనాథులను పంపిణీ చేసి మట్టి గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేయడం అభినందనీయమన్నారు. గణపతి దేవుణ్ణి నిష్ఠతో, ఏకాగ్రతతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో పూజలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో K6 GTPL, రోషిని ఛానల్, సామ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ఇందూరు మొదటి స్థానంలో ఉందని, చివరి వరకు ఇలాగే కొనసాగాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్లో జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇందూరు జిల్లాకు 2 లక్షల టార్గెట్ ఉందన్నారు. అంతకు మించి లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయిలో విధించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే బాధ్యతగా పనిచేయాలన్నారు. ఆర్ఎస్ఎస్కు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో 60% బీజేపీ అభ్యర్థులే గెలవాలని ఆకాంక్షించారు. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం అంటే భరోసా అన్నారు. కార్యకర్తల బలంతోనే తాను గెలిచానని, సభ్యత్వ నమోదులోనూ వారి బలంతో ముందుకెళ్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ జిల్లాలో లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. అర్బన్లో 50,000 సభ్యత్వాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, నాయకులు లోకభూపత్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుకే ఎన్నో కుట్రలు అవుతున్నాయి. మొన్న బంగ్లాదేశ్లో అయింది, అమెరికా పాత్ర ఉందంటారు, ఇంకా పాకిస్తాన్లో చైనా పాత్ర ఉందంటారు, శ్రీలంకలో చైనా పాత్ర, అందరు కూడా భారతదేశం ఎదుగొద్దు అని వాళ్ళు ఉండకు. ఇటువంటి పరిస్థితుల నిజంగానే ఏకైక పార్టీ ఉన్నది, అది నేషన్ ఫస్ట్ అని ముందుకు పెట్టుకొని పోతున్నది. మహారాష్ట్రలోని పాలేజ్కర్ర గణేష్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలో పాలేజ్కర్ర గణపతి హారతిలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పోయిన సంవత్సరం పాలేజ్ గణపతిని ముడుపు కట్టారని, ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కారు. తీరిందని ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా గెలవడంతో పాలేజ్కర్ర గణపతి వద్ద వచ్చేసి మొక్కును తీర్చుకున్నారు. పాలేజ్ గ్రామ ప్రజలకు ఇక్కడున్న కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. జై గణేష. మహారాష్ట్ర బోకర్ మండలంలోని పాలజ్ గణేష్ స్వామికి ఈరోజు నేను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 6-7 సంవత్సరాల నుండి నేను ఇక్కడికి రావడం, గత సంవత్సరము స్వామివారి కృపతోటి ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవడం, అది వినాయకుడి ఆశీర్వాదంగా నేను భావిస్తా ఉన్నా. నేటి మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు.
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఐలమ్మ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టి చాకిరీ చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణు దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషాన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ. ఆనాడు ఆమె పండించిన పంటను దొరగుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిందని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శమని, ఆడది అంటే అబల కాదు ఆది పరాశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ చాకలి ఐలమ్మ అని, ఆడవాళ్ళు అంటే వంటింటి కుందిళ్ళు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని అన్నారు. నేటి మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అవరోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రవంతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, ఆనంద్, పవన్, కిరణ్, భూమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు, సోదర సోదరిమణులకు, యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందారులు, దొరలు బడుగు బలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి, పండించిన పంట దొరలపాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత. రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం. ఉద్యమాలకు బీసీలు సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ గార్డెన్లో మంగళవారం చలో ఆర్మూర్ బీసీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమాలతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీలంతా సంఘటితం కావాలన్నారు. బీసీ కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ జనసభ నేత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత రాజారాం యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్, మోతిరామగౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, డిక్లరేషన్ ప్రకారం బీసీ అంటే సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, చైర్మన్లు మున్సిపాలిటీలో 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేసి మహాసభ తీర్మానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏదో బీసీలను మోసం చేయాలని చూస్తే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిపి 42% రిజర్వేషన్ పెంచకపోతే రాష్ట్రం అగ్గాయం అందుతుంది. నగరంలోని వినాయక్ నగర్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని మహిళలు అభివృద్ధి చెందాలన్నారు. ఆమె చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్లో మరి విగ్రహానికి పూలమాల సమర్పించి చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది మరి నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి మరి ఆ రోజు కొమరం భీమ్ గారు అయితేనేంది, చాకలి ఐలమ్మ గారు, అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ
పోరాట యోధులు, సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాడినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము, వారి యొక్క జీవిత ఆశయాలను మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని పాల్కొండ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి పోటీల వలె గొప్పగా ప్రారంభించుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. తదనంతరం విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త దయానందరెడ్డి, మండల ఎంఈఓలు, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, 30 ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పాత ఉమ్మడి బాల్కొండ అంతర పాఠశాల క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలలాగా గొప్పగా ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. ఇంట్లో పండుగలాగా ఈ క్రీడోత్సవాలను జరపడానికి కృషి చేసిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయ బృందం, పీఈటీ బృందానికి అభినందనలు తెలిపారు. రాజ్ కుమార్, మల్లేష్ లాంటి క్రీడా ప్రేమికులు ఉండడం వల్లనే ఇంకా క్రీడలు గొప్పగా నిర్వహిస్తున్నారు. క్రీడలు సజీవంగా ఉండడానికి మీ కృషి అభినందనీయం. గ్రామీణ స్థాయి నుండి క్రీడలలో రాణించి రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారు. వారిని మీరంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నా బాల్యం చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ఉమ్మడి మండలంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడే కిసాన్ నగర్లో 10వ తరగతి చదివానని అన్నారు. మా వియ్యంకుడు వ్యాపారవేత్త దయానందరెడ్డి దాతృత్వానికి అవధులు లేవన్నారు. ఆయన జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో అనేక పాఠశాలలకు అవసరమైన డెస్క్ బెంచ్లు, స్పోర్ట్స్ డ్రెస్లు, స్పోర్ట్స్ మెటీరియల్, కంప్యూటర్లు ఇలా ఇస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 లక్షల పైగా రూపాయలతో అనేక పాఠశాలలకు కావాల్సిన అవసరాలు సమకూర్చాడని అన్నారు. క్రీడలు అనేవి కేవలం ఫిట్నెస్ కోసమే కాదు, జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకొని నిబ్బరంగా మనోధైర్యంగా ఉండడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం, అన్నింటినీ సమానంగా తీసుకోవాలి. అప్పుడే స్పోర్టింగ్ స్పిరిట్ విద్యార్థులు అలవడుతుందన్నారు. వినాయక చవితి కూడా మొన్ననే జరిగింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మీ టీచర్లు, మీ పీఈటీలు ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మరి దాతగా మన ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి వెనుక నిలబడినటువంటి దయానంద రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా నా నిండు మనసుతో మరొకసారి నా దీవెనలు అందిస్తూ లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మార్చాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని వీడీసీ సభ్యులు కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ గ్రామ పంచాయతీగా మంజూరు చేయాలని 300 మంది గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. గ్రామానికి శ్మశాన వాటికను మంజూరు చేయాలని కోరారు. రేషన్ షాపును మంజూరు చేయాలని కోరారు. కావున వెంటనే గ్రామ పంచాయతీగా మా లింగాపూర్ను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ దగ్గి సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, కరుణాకర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. శంకర్ నగర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చక్రేశ్వర మందిరంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలతో పాటు రాకాసిపేటలోని భూమిగుట్ట వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంజిరోడ్లోని సాయిబాబా ఆలయంలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. పండుగ పర్వదినాలలో శాంతి బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కొన్ని సంఘ వ్యతిరేకాల జల్లు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని, వారికి అవకాశం ఇవ్వద్దని కోరారు. ఎవరైనా సమస్య సృష్టించేందుకు చూస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యా దామోదర్, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, సార్వజనిక్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, గంగాశంకర్ తదితరులు ఉన్నారు. శివాలయంలో పురాతన శివాలయంలో మన సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం
వినాయకుని పూజలు చేస్తాం. పూజలే కాకుండా ఈ మంత్లో భగవంతుని స్థాపించుకొని ప్రతి గ్రామాల్లో కానీ చాలా మట్టుకు నిజామాబాద్ ఈ సంవత్సరం 5,000 మండపాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా అంతే వచ్చినాయి. అక్క యొక్క సంతోషం ఆ భగవంతుడితో వినాయక స్వామి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ మండప నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్లోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో అంబం గ్రామంలోని 2 BHK బాలల గణేష్ మండలి, చిక్కడపల్లిలోని పలు గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు, భక్తులు, యువకులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని గణనాథుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వినాయకుని యొక్క ప్రతిష్టాపన నుంచి 5 రోజుల మధ్యలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ 2 BHK కాలనీ వాసులం అందరము, అలాగే గ్రామంలోని పెద్దల సహకారంతో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమంతో పాటు అందరం కలిసి ముందుగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చాకలి ఐలమ్మ నింపిన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఆమె తెగువను పలువురు గుర్తు చేసుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చాకలి ఐలమ్మ తెలంగాణ వీరవనిత అని, రజాకళ్లకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం ఎంతో మందికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తింటి నాగభూషణం, జయరాం, ఎలగిరి నరేందర్, బందెల శేఖర్, భీమయ్య, పత్తిసాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మేము రజకులందరం ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర మా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తా అని చెప్పినారు. ఇప్పటి వరకు చేయలేదు. కావున కంపల్సరీ ట్యాంక్ బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. నాలేశ్వర్ గ్రామంలో శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న గణనాథుని బెనోలా సొసైటీ చైర్మన్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవిపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన శివలింగ గణపయ్య ప్రతిమ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. గణేష్ మహారాజ్ శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గత కొన్ని సంవత్సరాలుగా యూత్ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నుండి బ్రదర్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని చూపిస్తూ, అలాగే ఈ సంవత్సరం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యని కొలువు తీరడం జరిగింది. ఈ గణపయ్యని చూడడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు కుటుంబ సమేతంగా ఇట్టి గణపతికి పూజా కార్యక్రమం నిర్వహించి పాడి పంటలతో పుష్కలంగా పంటలు పండాలని, ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని పంచడం జరిగింది. అలాగే బ్రదర్స్ యూత్ వారు ఏర్పాటు చేస్తున్న గణపయ్యకు మంచి. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు అందే కరెంటు, రైతులకు పంట పొలాలకు అందించే కరెంటు గురించి అధికారులను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కరెంటుపై ఎటువంటి సమస్యలున్నా నిర్లక్ష్యం చేయకుండా తొందరగా స్పందించి సమస్యలను నివారించి ప్రజలకు మేలు చేయాలన్నారు. సబ్స్టేషన్లో స్టాఫ్ ఉండి ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా చెబితే ఆ సమస్యను పరిష్కరించి అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల సబ్స్టేషన్లో రివ్యూ మీటింగ్లు పెట్టి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎక్కడితే ట్రాన్స్ఫారంలు రిక్వైర్మెంట్ ఉంటే ప్రతిపాదనలు పెట్టి సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్పల్లి డి ఉత్తమ్, ఏడీలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హమాల్వాడి చౌరస్తాలో గల శ్రీ గాంధీ గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన గణనాథునికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు.
నగరంలోని హమల్వాడి చౌరస్తాలో గల శ్రీ గాంధీ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఈ మండలి వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు చాలా శాస్త్రీయ పద్ధతిగా పూజలు జరుగుతున్నాయని, జిల్లాలోనే అతి భారీ విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, రోజు రోజుకి హమల్వాడి గాంధీ గణేష్కి ప్రాముఖ్యత చాలా పెరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సామాజిక సాంస్కృతిక సంఘాల వారు విగ్రహాన్ని సందర్శించి ప్రోత్సాహక బహుమతులు సైతం ప్రదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి పెద్దలు విక్కీ యాదవ్, ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా నాందేవాడ చౌరస్తాలో గాంధీ గణేష్ మండలి గత అనేక సంవత్సరాల నుండి భారీ విగ్రహాలు ప్రతిష్ఠించి రోజు కూడా పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ గాంధీ గణేష్ మండలి నిర్వాహకులు విక్కీ యాదవ్ మరియు స్థానిక కార్పొరేటర్ సుధీర్ సోదరుడు మరియు వారి బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ పృథ్వీ వసంత్ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్ గణేష్ మండలిలో 4వ రోజు అపార్ట్మెంట్ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల పృథ్వీ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద 4వ రోజు ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కె నర్సారెడ్డి, పెద్దలు ఏ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. పృథ్వీ వసంత ప్రెస్టీజ్ పార్క్ అపార్ట్మెంట్ ఈరోజు ఇంత అద్భుతమైన మా గురువు గారు శ్రీ అందే జీవన్ రావు గారు మాకు గుంజీలు అంటే నిజంగానే శిక్షగా భావించారు పిల్లలు. వినాయకుడి ముందు తప్పు చేసి వినాయకుడి ముందు గుంజీలు తీస్తే తప్పుకు సరిదిద్దుకోవడం అనేది అనుకునేవారు. తెలంగాణ యూనివర్సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన సత్రంలో పాల్గొని అన్నదానం చేశారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మండల స్థాయి నాయకులు ప్రిన్సిపల్ ఆర్తి, ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్ శివ యాదవ్, వార్డెన్ కిరణ్ రాథోడ్, కేర్ టేకర్లు దిగంబర్ చౌహాన్, క్రాంతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ యూనివర్సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషమని, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ విఘ్నాలన్నీ తొలగిపోయి తెలంగాణ యూనివర్సిటీ రోజురోజుకు అభివృద్ధి చెందాలని, అభివృద్ధిలో భాగంగా కొత్త కోర్సులు రావాలని దేవుణ్ణి కోరుకున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. జై గణేష. గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో ఈరోజు గణేష్ మండపం సందర్శన చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ గణేశుడి ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ గణపతి నవరాత్రుల పండుగ శుభ సందర్భంగా యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్కు, మేనేజ్మెంట్ స్టాఫ్కు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు, శుభాభినందనలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం మరవలేనిదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పెద్దలు కొనియాడారు. చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, గ్రామ నాయకులు సికారి సీను, బోడ్గం లక్ష్మయ్య, అజ్జపు సాయిలు, మస్కట్ సాయిలు, సిపిఎం పార్టీ గ్రామ సీనియర్ నేత నేమూరి శంకర్ గౌడ్, భాస్కర్, కోటయ్య, బోడ్గం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సమయంలో ఆనాటి దేశముఖులు, జమీందారులు, జాగీర్దారుల అరాచకాలకు ఎదురొడ్డి భూమి కోసం, ముక్తి కోసం
వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వాళ్లలో చిట్యాల ఐలమ్మ ఒకరు. దొర అరాచకాలను ఎదిరించి పేదల మాన ప్రాణాలను కాపాడడం కోసం కూలీ సంఘం పెట్టి కూలీలందరినీ ఏకం చేసి ప్రజాకంటకుడు దుర్మార్గుడైన రామచంద్రారెడ్డిని తుదముట్టించిన ఘన చరిత్ర ఐలమ్మది. కానీ నేటి కొందరు పాలక పార్టీల వాళ్ళు ఆ పోరాటాన్ని హిందువులకు ముస్లింలకు జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్నారు. ఆ పోరాట కాలంలో లేని వాళ్ళు, ఆ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలకు తెరలేపడం వారి సిగ్గుమాలినతనానికి నిదర్శనమని అన్నారు. ప్రజలంతా వీక్షిస్తున్నారని తగిన బుద్ధి అలాంటి దుష్ప్రచారకులు చెప్తారని పెద్ది వెంకట్రాములు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్ కూడా పాల్గొని ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాలు ఐకమత్యంగా పోరాడాలని సూచించారు. మన భారతదేశం, మన తెలంగాణని నైజాం పాలకులు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళ చేతి కింద రెడ్డి దొరలు, ఎలమ దొరలు, కరణం దొరలు అందరూ కూడా ప్రజలని జామీందారులుగా, జాగీర్దారులుగా, తాపేదారులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు భూములు మొత్తం వాళ్ళ చేతులు పెట్టుకొని పేదల భూముల్ని కూడా గుంజుకొని పేదల భూములు కష్టపడి పండించినటువంటి పంటను కూడా వాళ్ళు దోపిడీ చేసి పోతూ ఉంటే ఏకైకంగా తిరగబడ్డటువంటి గొప్ప వీరురాలు, తెలంగాణ పోరాట సాయుధ వీరురాలు, రైతాంగ సాయుధ పోరాట వీరురాలు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ. వేల్పూర్లోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం గాంధీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిమను పెట్టి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు పురోహితులు పవన్ శర్మతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ యజ్ఞం, హోమం, గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిరోజు రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వకంతుల అప్పారావు ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం చేశారు. మోదుగులగడ్డ తండలో అకేరు ప్రభావానికి సర్వం కోల్పోయిన 50 మంది వరద బాధితులకు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరద బాధితుల ప్రతి ఇంటికి తిరిగి ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తూ నిత్యావసర సరుకులు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందజేశారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ స్కూల్ కరెస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయ సహకారంతో వరదలో సర్వం కోల్పోయిన బాధితులకు మా వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుప్పట్లు అందజేస్తున్నామన్నారు. వరదలో సర్వం కోల్పోయిన, నిరాశగా మిగిలిన వరద బాధితులకు సహాయం చేయాలనే తపనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు సమిష్టిగా మంచి హృదయంతో ముందుకు వస్తే ఎంత పెద్ద పని అయినా చేస్తామనడానికి మేము చేసే సహాయమే ఉదాహరణ అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో బ్రిలియంట్ హై స్కూల్ ముందు వరుసలో ఉంటుందన్నారు. అంటే సమిష్టిగా మీ గ్రామంలో రేపు ఏ అవసరమైనా అందరూ కూడా మంచి హృదయంతో తలుచుకొని చేస్తే ఎంత పెద్ద పనైనా చేయగలుగుతాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికోసం మేము బయటికి పోలేదు, ఎవరిని అడగలేదు. మీ పిల్లలు, మా పిల్లలు ఒక్కరే. మా బడిలో మీ పిల్లలు కూడా 40 మంది దాకా ఉన్నారు. మా పిల్లలు హై స్కూల్ పిల్లలు ఉన్నారు. రేపు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలందరూ కూడా మంచి మనసుతో తోటి వారికి సహాయం చేసే గుణం రావాలి అనడానికి ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం మేము చేపట్టి చేయడం జరిగింది. మరొకసారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవటం కూడా, ఈ విధంగా ఈ కష్టకాలంలో మీకు తోడుగా ఉండడానికి కూడా మాకు దేవుడి అవకాశం కల్పిస్తారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బ్రాహ్మణపల్లి సొసైటీ చైర్మన్ కాటిపల్లి నర్సారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జక్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణ్ గ్రామంలో నూతన సొసైటీ చైర్మన్గా కాటిపల్లి నర్సారెడ్డి ఎన్నికైన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కాటిపల్లి నర్సారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాదారి స్వామి తదితరులు పాల్గొన్నారు. చింతలూరు గ్రామంలో చిన్ని కృష్ణుని వ్యవసాయ క్షేత్రాన్ని పలు జిల్లాలకు చెందిన రైతులు సందర్శించి సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులు తెలుసుకున్నారు.
జగన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో చిన్ని కృష్ణుని వ్యవసాయ క్షేత్రంలో పలు జిల్లాలకు చెందిన రైతులు నిపుణులు పాల్గొని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయంపై పరిశోధన చేస్తూ దాన్ని పండించే విధానాలపై తెలుసుకోవడానికి గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుండి సుమారు 30 మంది రైతులు రావడంతో వారికి వ్యవసాయంపై అలాగే ఈరోజు మానవుని జీవన శైలిపై పలు సూచనలు, సలహాలు తెలపడం జరిగింది. సూచనలను చిన్ని కృష్ణుడు చాలా దేశాల నుండి బియ్యంని మూలకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసి పంటలు పండించి చాలామందికి ఆదర్శంగా నిలిచి అలాగే చిన్ని కృష్ణుడు సన్న రకాలు అనే సీడ్ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అది ప్రస్తుతం చాలా చోట్ల రైతులు పండిస్తున్న అనేక దేశాలు తిరిగిన చిన్ని కృష్ణుని అనుభవాలను అలాగే జీవన శైలిపై పలు సూచనలు చేశారు. ఇక బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి జీవన శైలిపై ఈరోజు ప్రజలు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనే అంశాలను తెలుసుకోవడం జరిగిందని ఈశ్వరి బ్రహ్మకుమారి వారు తెలపడం జరిగింది. మానవుడు బ్రతకడానికి ఎలాంటి లక్షణాలతో ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాడీలో హార్మోన్స్ ఏ విధంగా పెంచుకోవాలి అనే అంశాల మీద పలు సూచనలు, సలహాలు తెలుసుకున్నట్లు వారు తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్లో గల శ్రీ నీలకంఠేశ్వర యూత్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండలి వద్ద ఒగ్గు కళాకారులు మల్లన్న బండారి గడ్డ చరిత్రను వినిపించారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో 3వ రోజు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులతో కుమరవెల్లి మల్లన్న బండారి గడ్డ చరిత్రను వినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గూడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గూడాల పటేల్ సంఘం ఆధ్వర్యంలో 4వ రోజు గణపతి పూజ, అన్నదాన సత్రం చేశారు. ఈ సందర్భంగా గూడాల పటేల్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం గణపతి ప్రతిమను నిలుపుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 22 సంవత్సరాల నుండి గణపతి ప్రతిమను గూడాల సంఘం ఆధ్వర్యంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 4వ రోజు పురోహితులు శివకుమార్ శర్మ చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు, గూడాల సంఘ సభ్యులు అందరూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. సరైన సమయంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడాల పటేల్ సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, మహిళలు, గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమము చేపడుతున్నాము. దానికి మా గూడాల సంఘం సభ్యులు మరియు అందరు యూత్ పిల్లలు అందరూ ఇక్కడిని భక్తి శ్రద్ధలతో రోజంతా ఉండి ఇక్కడ పూజలు చేసుకునడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము భజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో మన పెద్దలు, మన గూడాల సంఘం పెద్దలు అండ్ యూత్, మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని మన మహిళలు కూడా పాల్గొనడం జరుగుతుంది. సత్రం రోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మను నేటి మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, సిపిఎం నాయకుడు రమేష్ బాబు సూచించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, సిపిఎం నాయకుడు రమేష్ బాబు హాజరై నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆదర్శనీయమన్నారు. ఆమె ఆశయ సాధనకు రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ వర్ధంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ వినాయక్ నగర్లో చిట్యాల ఐలమ్మ విగ్రహానికి ఘనంగా పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఐలమ్మ ఈరోజు వర్ధంతి 10 సెప్టెంబర్ 1985లో మరణించడం జరిగింది. అట్లాగే ఆమె 26 సెప్టెంబర్ 1895లో జన్మించడం జరిగింది. మరి ఐలమ్మ ఆశయాలు ఒకటే, ఏదైతే
స్వతంత్ర పోరాటంలో కొట్లాడిన మన ఝాన్సీ విజయలక్ష్మి గారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో 61 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి కర్ర వినాయకుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. బోసి గ్రామంలో కర్ర వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. సోమవారం మండల కేంద్రమైన తానూరుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ప్రజలు పాదయాత్రగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో వినాయకుడి దర్శనానికి నిత్యం విశేష భక్తజనం తరలి వస్తుంది. తెల్లవారుజామున నిర్వహించిన హారతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో ముడుపు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ కమిటీ, వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బారులు తీరడంతో వరసిద్ధి కర్ర వినాయకుడి ఆలయం వద్ద భక్తజన సందడి అగుపడింది. నిర్మల జిల్లా తానూరు మండలం భోసి గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వరసిద్ధి వినాయకునికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క స్థాపన చాలా విచిత్రంగా మరియు రహస్యమైనటువంటి ఒక విషయాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక గాథ. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర విశిష్టత ఏమనగా 1963వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే విఘ్నేశ్వరుని ఈ గ్రామస్తులని పూజ చేసుకుంటారు. అదేంటి అనగా మనము ఎక్కడ కూడా విఘ్నేశ్వరుని నవరాత్రులలో స్థాపించిన తర్వాత 11వ రోజు నిమజ్జనం చేస్తాము. కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు మాత్రము నిమజ్జనం చేయకుండా గత 63 సంవత్సరాల నుంచి ఒకే గణపతికి ప్రతి సంవత్సరము మాత్రమే నవరాత్రులలో మాత్రమే. రేషన్ కార్డు లేని లబ్ధిదారులు రైతు రుణమాఫీ కోసం వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీ కోసం దరఖాస్తులను ఈరోజు మండల వ్యవసాయ అధికారి శృతి ఆధ్వర్యంలో దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శృతి మాట్లాడుతూ రైతులకు బ్యాంకులో పంట రుణబాకీ ఉండి రేషన్ కార్డు లేని వారు, రుణమాఫీ కాని వారికి మాత్రమే ఈరోజు పడగల గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. పడగల సొసైటీ పరిధిలోని గ్రామాల్లో సుమారు 500 మంది వరకు రైతులు రుణమాఫీ కాని వారు ఉన్నారని, ఇప్పటి వరకు 120 పైచీలకు రైతుల దరఖాస్తు ఫారాలు నింపి ఇవ్వడం జరిగిందన్నారు. సాయంత్రం వరకు మిగతా వారి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని తెలిపారు. కుటుంబంలో భార్యాభర్తల ఆధార్ కార్డులు తీసుకువచ్చి కుటుంబ వివరాలతో పాటు బ్యాంక్ వివరాలు తెలుపుతూ దరఖాస్తు ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తు ఫారాలను వేల్పూర్ ఏఓ శృతి, పడగల్ ఏఈఓ శ్యామ్ షబ్బీర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మాల్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోర్తాడ్ అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామన్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని ప్రతిష్ఠించామని చెప్పారు. సాంప్రదాయం ప్రకారం వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు విగ్రహదాత దేవల్ల పూజ గణేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బోడ అభిషేక్, సభ్యులు బోడ రామ్ తేజ్, దంతే జైపాల్, దంతే వివేక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మా ఏవైఏ మోర్తాడ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిసారి రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము గణేష్ నిమజ్జనం కానీ మరియు ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ, విశిష్ట సేవలను కానీ ఊరుకు అన్ని విధాలుగా మాకు సహకరించడం జరుగుతుంది. ఈసారి మేము మట్టి గణపతిని నిలబెట్టుకోవడం జరిగింది. పర్యావరణ పరిరక్షణను కాపాడుకుందామన్నట్టు అన్ని విధాలుగా సిరికొండ మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తహసీల్దార్ను కోరారు. సిరికొండ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని బతుకుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా వేతనాల రాక కోసం ఎదురు చూస్తున్నామని, నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. గత ప్రభుత్వం 1000 రూపాయల వేతనం పెంచినప్పటికీ విద్యార్థులకు పెట్టే మెను 25 రూపాయలకు పెంచాలని, కోడిగుడ్లను సరఫరా చేసే విధంగా ప్రభుత్వమే
చర్యలు చేపట్టాలని డ్వాక్రా సంఘాల మహిళల సహకారంతో మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపు చర్యను తక్షణమే ఆపాలని, అప్పు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన నిర్వాహకులను తొలగింపు చర్యలు చేపట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమిళ, బుచ్చవ్వ, లక్ష్మి, గౌరవ, సత్యవ తదితరులు పాల్గొన్నారు. సార్ అన్ని పెట్టాలని, ఇది పెట్టాలి, అది పెట్టాలని, మాకేమో నెల నెల బిల్లు పడతలేవు. 6 నెలల దాకా, 2 నెలల దాకా, 3 నెలల దాకా బిల్లు వస్తలేవు. ఎగ్గు పెట్టే వరకు కాదు అంటుండ్రు. 3 సార్లు వారంలో 3 సార్లు పెట్టాలని అంటుండ్రు. మాతో అయితే లేదని మేము సార్కు లెటర్ ఇస్తున్నాము. ఎగ్గు పైసలు కూడా ఎప్పటి నుంచో కూడా అత్తనే లేవు. 6 నెలలు అయ్యానో, సంవత్సరం అయ్యానో, ఏవి వస్తున్నాయో ఏవి పోతున్నాయో మాకు కూడా తెలుతలేవు. కొన్ని మా సాగు మీద జల్లినట్లా జల్లుతుండ్రు. కొన్ని 2000, 3000 ఇట్లా అవి ఏవి వస్తున్నాయో, ఎగ్గు వస్తున్నాయో, జీతం వస్తున్నాయో, ఏవి వస్తున్నాయో పిల్లలు. దర్పల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్టాల ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తొలి భూ పోరాటం చేసిన వీరవనిత చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ కనబర్చిన ధైర్య సాహసాలను వారు స్మరించుకున్నారు. తన భూమి కోసం ఆధిపత్య వర్గాల భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు మద్దతుగా ఐలమ్మ నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకొని మహిళలను ఐక్యం చేసిన స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని కీర్తించారు. స్వాతంత్ర సమరయోధురాలు చాకలి ఐలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు ఆనాటి భూ పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఐలమ్మ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమం దర్పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, చెలిమిలి నర్సయ్య, జేసీబీసీను, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, కుమ్మరి గుండయ్య, రాకేష్, సురేందర్ గౌడ్, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. దోపిడీతనానికి వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం. మరి ఆమె చూపిన దారిలో నేటి యువత నడవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఆశయాలకు కట్టుబడి ఉంటుంది. మేము కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రెంజల్లలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, బాల్కొండ మండల రైతు సమితి అధ్యక్షుడు బుల్లెట్ రామరెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ త్యాగాన్ని గుర్తు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిఎస్సి వైద్య ఆరోగ్య ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. ఈఎస్ఐపీఎఫ్ ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిఎస్సి ముందు ధర్నా చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ మాట్లాడుతూ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి దివాకర్, మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆసిఫాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి మల్లేష్, కోశాధికారి సత్తార్, కార్మికులు మురళి, మమత, నీల గుణవంతరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో కొలువుదొరిన వరసిద్ధి కర్ర వినాయకుని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గుర్రపు మన్చేందర్ కుటుంబ సభ్యులు వచ్చేసి శ్రీ వరసిద్ధి బోసి కర్ర గణేష్ను దర్శించుకున్నారు. కరీంనగర్లోని పద్మానగర్లో కమాన్ విఘ్నేశ్వర మండపం దగ్గర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు శివ కళ్యాణం విఘ్నేశ్వర మండపం దగ్గర అత్యంత వైభవోపేతంగా జరిగింది. అల్పాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మనగర్ కాలనీ వాసులు, పద్మనగర్ క్లబ్ దేవాలయ కమిటీ భక్తులు అందరూ పాల్గొని ఈ శివ కళ్యాణం విఘ్నేశ్వర మండపం దగ్గర ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. బాన్స్వాడలో మొహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం పుట్టిన నెల సందర్భంగా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో
హ్యూమనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారని, ఇతరులకు హాని చేయకుండా సన్మార్గంలో నడుచుకోవాలని, వారు చూపిన బాటలో నడుచుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు హఫీజ్ షకీల్, మౌలానా రిజ్వానా సాబ్, జామా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో బోధన్ పట్టణంలో వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. నగరంలోని వినాయక్ నగర్లో గల చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీఆర్ఎస్ వామపక్ష నాయకులు, అధికారులు. పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ఇందూరు నెంబర్ 1గా ఉంది. చివరి వరకు ఇలాగే కొనసాగాలి. నగరంలో ఓ హోటల్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు. 4వ రోజు K6 GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు, గణపతి హోమం. హాజరై పూజలు చేసిన కేబుల్ ఆపరేటర్లు, K6 GTPL సిబ్బంది, సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది. మహారాష్ట్రలోని పాలజ్కర్ర గణపతికి పోటెత్తిన భక్తజనం. హాజరై మొక్కులు తీర్చుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాల్కొండ మండలంలో మండల అంతర్ పాఠశాలల క్రీడలు ప్రారంభం. హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి. నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అధికారులు. నవిపేట ఎంచా గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఉద్యమాలతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం. ఆర్మూర్లో జరిగిన బీసీ సదస్సుకు హాజరై మాట్లాడిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.